ఓం శాంతి. ఈరోజటి మురళిలో బాబా మమత్వాన్ని దేనితోనూ పెట్టుకోకూడదు అన్నారు. ఏ విషయంలో శరీరంతోనూ మోహం ఉండకూడదు. శరీరము, వస్తువులు, వైభవాలు అంతిమ సమయంలో బాబా తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. దీనికోసం ఇప్పటి నుండే పురుషార్థం చేయాలి అన్నారు. అలాగే మనుషులకు మృత్యు అంటే చాలా భయం ఉంటుంది. మీకు ఆ భయం ఉండకూడదు అన్నారు. మీరైతే చాలా తేలికగా ఈ శరీరాన్ని బాబా స్మృతిలో సంతోషంగా విడిచిపెట్టాలి. బాబా చాలా అమూల్యమైనటువంటి శిక్షణలని పిల్లలని అప్రమత్తం చేయడానికి ఈరోజు వినిపించారు. ఇది 5 మార్చ్ మురళి. మధురమైన పిల్లలు, మీరు శరీర సహితంగా అన్ని వస్తువులతో మమత్వాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆత్మ పావనంగా కర్మాతీతంగా అవుతారో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతారు. మధురమైన పిల్లలు, శరీరం సహితంగా వస్తు వైభవాలతో మమత్వాన్ని తొలగించుకోవాలి. మమత్వం అంటే అటాచ్మెంట్, మోహం, వాటినే గుర్తు చేసుకుంటూ ఉండడం. పదే పదే అవి లేకపోతే నేను జీవించలేను, అవి నాకు కావాల్సిందే, అది ఉండాల్సిందే అనుకోవటం. అది కాసేపు మనకి దూరమైన ఆలోచనలు అటువైపే వెళ్ళటం. ఇదంతా మమత్వం ఉన్నదానికి గుర్తు. మనమైతే ఇప్పుడు పావనంగా కర్మాతీతంగా అయి పరంధామం ఇంటికి వెళ్ళేది. ఏ వస్తువు, శరీరము ఏది మన తోడొచ్చేది లేదు. అన్నిటినీ ఇక్కడే విడిచిపెట్టాలి. కాబట్టి అంతిమ సమయంలో ఎదురయ్యేటువంటి మోహ మమకారం యొక్క పరీక్షలో పాస్ అవ్వాలి అంటే ఇప్పటి నుండి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్న: ఆత్మకు ఏ విషయంలో చాలా భయం కలుగుతుంది, మరి ఆ భయం ఎందుకు? జవాబు: ఆత్మకు శరీరం విడిచిపెట్టడంలో భయం కలుగుతుంది. ఎందుకంటే శరీరంతో మమత్వం ఏర్పడింది. ఒకవేళ దుఃఖం కారణంగా శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకుంటే అప్పుడు కూడా పాప కర్మలతో శిక్షను పొందవలసి వస్తుంది. సంగం యుగంలో మీరు పిల్లలు, మీకు ఎటువంటి భయం ఉండకూడదు. మీకైతే ఇంకా సంతోషం కలగాలి, మేము ఈ పాత శరీరాన్ని విడిచి బాబా దగ్గరికి వెళ్తున్నాము అని. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయించారు. ఒకటి జ్ఞానం, మరొకటి భక్తి. డ్రామాలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. డ్రామా యొక్క ఆది మధ్యాంతాలని మీరు తెలుసుకున్నారు. వీటి గురించి ఇంకెవరికీ తెలియదు, పిల్లలే తెలుసుకుంటున్నారు. సత్యయుగంలో మరణం యొక్క భయం ఉండనే ఉండదు. తెలుసు, అక్కడ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ అని. దుఃఖంతో ఏడ్చే విషయాలే ఉండవు అక్కడ. ఇక్కడ మరణం అంటే చాలా భయం. ఆత్మ శరీరం విడిచిపెట్టడంలో చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది, భయపడుతుంది, దుఃఖం కలుగుతుంది ఆత్మకి. దాంతో ఏమవుతుంది, అంతిమంలో దుఃఖం ఫీలింగ్ ఉండడంతో మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా జన్మ తీసుకున్నప్పటి నుండి ఆ దుఃఖమే అనుభవిస్తుంది. మీరు సంగమ యుగిగా ఉన్నారు. పిల్లలకు బాబా అర్థం చేయించారు. మీరు తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంటికి. ఇంటికి వెళ్ళాలి అంటే ఈ డ్రెస్ విప్పేసేయాలి, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసేయాలి, అప్పుడే ఇంటికి వెళ్ళగలుగుతాం. మరి సంతోషంగా ఇంటికి వెళ్తాం కదా. ఈ శరీరంతో ఇన్ని రోజులు చాలా దుఃఖాలను పొందాము, దీని కారణంగా ఎన్ని పాపాలు చేశాము అని ఈ శరీరంతో మనకు అసలు మమత్వమే ఉండదు. ఇంటికి వెళ్తున్న సంతోషమే కలుగుతుంది. అది భగవంతుని ఇల్లు, ఇక్కడిలాంటి ఇల్లు కాదు. అక్కడైతే భగవంతుడు మరియు మనమందరం ఆత్మలము కలిసిమెలిసి ఉంటాం. అది మనందరి ఆత్మల ఇల్లు. అక్కడ శరీరాలు ఉండవు. మనుషులు అంటారు మేమందరం భారతదేశంలో ఉంటాము, ఒకే ఇంట్లో ఉన్నట్టుగా, ఒకే పరివారం లాగా ఉంటాము అని. అన్నారు అలాగే మనమందరం కూడా పరంధామం ఒకే ఇంటిలో, అన్ని మతాలు, అన్ని కులాల వారు, మొత్తం ప్రపంచంలోని వారందరం కలిసి ఉంటాం. అది మన వాస్తవిక ఇల్లు, ఆత్మల ఇల్లు. ఇది జీవాత్మల ఇల్లు, ఇక్కడున్న ఈ ప్రపంచం. దీన్ని పరంధామాన్ని ముక్తిధామం అంటారు. మనుషులైతే పురుషార్థం చేస్తూ ఉన్నారు, ముక్తిధామానికి వెళ్ళాలి, భగవంతుని కలవాలి అని.
భగవంతుణ్ణి కలుసుకోవడంలో చాలా సంతోషం కలగాలి మీకు. ఆత్మకు శరీరం లభించింది, కానీ ఆత్మ ఏం చేస్తుంది అంటే శరీరంతో మోహం పెంచుకుంటుంది. కొంచెం జబ్బు చేసినా చాలా భయపడిపోతారు, చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అటాచ్మెంట్, మోహం ఉంది శరీరంతో. ఎక్కడ శరీరం విడిచిపెడతానేమో అని ఆ మోహ మమకారంతో ఆలోచిస్తూ ఉంటారు. అజ్ఞాన కాలంలో కూడా భయం ఉంటుంది. ఈ సమయంలో సంగమ యుగంలో ఉన్నారు. మీకు తెలుసు, ఇప్పుడు ఒకవేళ శరీరం విడిచిపెట్టినా మేము పరంధామం ఇంటికే వెళ్తాం, బాబా దగ్గరికే వెళ్తాం. ఇందులో భయపడే విషయం ఏముంది? బాబా యుక్తిని చాలా బాగా తెలియజేశారు. పతిత ఆత్మలు నా దగ్గరికి ముక్తిధామానికి రాలేరు. అది పావనమైన పవిత్రాత్మల యొక్క ఇల్లు. ఇక్కడేమో మనుషుల ఇల్లు. శరీరము 5 తత్వాలతో నిర్మితమవుతుంది. 5 తత్వాలు ఇక్కడే ఉండడానికి ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకాశము, జలము, వాయువు, పృథ్వీ, అగ్ని, అన్ని తత్వాలు ఇక్కడ ఉన్నాయి. పరంధామంలో ఇటువంటి ఏ తత్వాలు లేవు. అక్కడ గాలి లేదు, అక్కడ అగ్ని లేదు, నీరు లేదు, ఏమి ఈ తత్వాలేవి అక్కడ ఉండవు. అందుకే దాన్ని ఏమంటారంటే ఛటాతత్వం అంటారు, 6వ తత్వం అంటారు అది. మరి విచార సాగరం అంతన చేసేందుకు బాబా యుక్తులెన్నో తెలియజేస్తున్నారు. ఆత్మకి ప్రాపర్టీ లభించింది, అందుకే శరీరంతో మోహం ఏర్పడింది. ఎవరైనా మీకు ఆస్తి ఇస్తే ఆ ఆస్తితో మోహం పెంచుకుంటారు కదా. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటి? ఆత్మకు శరీరం. ఇంకా ఆత్మ ఈ శరీరం నాది అని దీనిపైన తన యొక్క అధికారాన్ని చూపిస్తూ మోహం పెంచుకుంది. బాబా నా లేకపోతే యాక్చువల్గా అయితే మీరు పరంధామవాసులు, అక్కడ ఉండేటువంటి వారు. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అని. మీరు ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు మీకు చాలా సుఖం లభిస్తుంది. ఇంకా అసలు దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఈ సమయంలో అయితే ఇది దుఃఖధామం. 5 తత్వాలు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తున్నాయి, పై నుండి క్రిందకు తీసుకొచ్చాయి. 5 తత్వాలు ఆకర్షించి పైనున్న ఆత్మను క్రిందకి లాగాయి. తత్వాల ఆకర్షణతో మీరు వచ్చేసారు అంటున్నారు పాత్ర వహించటానికి. ప్రకృతి ఆధారం మీరు తీసుకోవాల్సే వస్తుంది, లేకపోతే ఆట నడవదు. ప్రకృతి ఆధారం అంటే ఏంటి? శరీర ఆధారం. బాహ్య ప్రకృతి కన్నా ముందు మన శరీర ప్రకృతి. ఎందుకంటే శరీరం కూడా పంచతత్వాలతో తయారవుతుంది కదా, అందుకని ఈ ప్రకృతి ఆకర్షిస్తుంది అంటున్నది. ఇది లేకుండా మనం పాత్ర వహించలేము. తప్పనిసరిగా ప్రకృతి ఆధారం తీసుకుంటాం. ఈ ఆట సుఖ దుఃఖాలతో తయారై ఉంది. ఎప్పుడైతే మీరు చాలా సుఖంగా ఉంటారో అప్పుడు 5 తత్వాల శరీరంతో మోహం ఉండదు. అక్కడ ఇంకా పవిత్రంగా ఉంటారు, ఇంత మమకారం ఉండదు శరీరం పైన. ఈ 5 తత్వాలతో మోహాన్ని ఇప్పుడు విడిచిపెట్టేసేయాలి. మనం పవిత్రంగా అవుతున్నాం. శరీరం కూడా యోగ బలంతో తయారవుతుంది. అందుకే మాయ ఆకర్షించలేదు అంటున్నారు. సత్యయుగంలో యోగ బలంతో శరీర నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ శరీరము ఆకర్షించదు, ఆ శరీరము తన వైపు లాగదు. అందరి శరీరాలు చాలా సుందరంగా ఉంటాయి, కానీ ఎవరికి ఎవరి శరీరంతో అటాచ్మెంట్ ఉండదు. ఎవ్వరు ఎవరి శరీరాన్ని చెడు దృష్టితో చూడరు. ఇక్కడైతే శరీరం యోగ బలంతో లేదు, అందుకే ఇక్కడ మాయ ఆకర్షణ కలుగుతుంది. ఇక్కడ దుఃఖం ఉంది, అక్కడైతే దుఃఖమే లేదు. ఎంత వండర్ఫుల్ ఆట ఇది! చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఎవరైతే మంచి బుద్ధిమంతులుగా ఉంటారో, సేవలో నిమగ్నమై ఉంటారో వారే మంచి రీతిగా అర్థం చేసుకోగలుగుతారు. బాబా చెప్పారు, ధనం ఇస్తే ధనం ఎప్పుడు కూడా తరగదు. అంటే దానం చేసినట్లయితే ధారణ కూడా జరుగుతుంది అంటారు, లేకపోతే ధారణ జరగడం కష్టం. ఇలా ఎప్పుడు అనుకోకండి, నేను బాగా ఈ పాయింట్స్ అన్నిటినీ రాస్తున్నాను కదా కాబట్టి మంచిగా ధారణ జరిగిపోతాయి అని. ఈ మధ్య ఎక్కువగా స్వమానాలు రాయడము అలాంటివి చేస్తూ ఉన్నాం కదా, అలా రాయగానే ధారణ అయిపోతుంది అని మాత్రం అనుకోకండి అంటున్నారు. రాసి మీరు ఎవరి కళ్యాణం కోసమైనా ఆ పాయింట్స్ని ఇచ్చినట్లయితే అది వేరే విషయం, కానీ స్వయమే ఉపయోగించరు. రాసి ఆ పేపర్ని మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తారు.
ఇది కూడా లోపల మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే మీరు రాస్తున్నారో అది ఇంకొకరికైనా ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ రాసి పడేశారు అంటే ఇంకా లాభం ఏంటి? ఇది కూడా ఆత్మ తనని తాను మోసపెట్టుకోవడమే అంటున్నారు. ఇవి ధారణ చేసే విషయాలు. బాబా ఏమైనా ఇతరులు రాసినటువంటి దాన్ని కంఠస్థం చేస్తారా? బాబా అయితే రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు మొట్టమొదట తండ్రితో కనెక్షన్ పెట్టుకోండి. బాబా స్మృతితో మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇంకా మీరు పవిత్రంగా వెళ్ళిపోతారు. ఆత్మ మరియు శరీరం రెండు కూడా పవిత్రంగా ఉంటాయి సత్యుగంలో. తర్వాత ఈ బలం సమాప్తమైపోయి మళ్ళీ పంచతత్వాల బలం ఆత్మను ఆకర్షిస్తుంది. ఆత్మకు ఇంటికెళ్లేందుకు శరీరాన్ని విడిచిపెట్టాలి అని మనసులో అనిపిస్తుంది. మీరు పావనంగా శరీరం ఎలా విడిచిపెడతారు అంటే వెన్న నుండి వెంట్రిక తీసినంత సహజంగా. మీరు పిల్లలు ఇప్పుడు శరీర సహితంగా అన్ని వస్తువులతో మమత్వాన్ని తొలగించుకోవాలి. మేము ఆత్మలం శరీరం లేకుండా వచ్చాము, చాలా పవిత్రంగా ఉండేవారిమి అని గుర్తు రావాలి. ఈ ప్రపంచంతో అస్సలు మమత్వమే ఉండకూడదు. పరంధామంలో ఆత్మకి దేనితోనూ మోహం లేదు. సత్యుగంలో కూడా అందరూ మోహజీతులుగా ఉంటారు. దేనితో మోహ మమకారం లేదు. అక్కడైతే అసలు శరీరాలు విడిచిపెడితే ఎవరు ఏడవరు. ఎటువంటి కష్టము ఉండదు, జబ్బులు ఉండవు, శరీరంతో మమత్వమే లేదు. ఏ విధంగా ఆత్మ పాత్ర వహిస్తుంది. ఒక శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది అంటే మరొకటి ధరిస్తుంది పాత్ర వహించడానికి. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. ఈ సమయంలో అందరికీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంది. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. బాబా చెప్తారు, పవిత్రంగా అవుతేనే మీరు ఇంటికి రాగలుగుతారు. ఇప్పుడైతే పతితంగా అయ్యారు కాబట్టి పంచతత్వాల దేహంతో మోహం ఏర్పడింది. పతితంగా ఉన్నారు కాబట్టి మోహం ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఇంకా వదలాలి అని అనిపించట్లేదు మనసుకు. లేకపోతే వివేకం ఏం చెప్తుంది అంటే శరీరం విడిచిపెడితే ఇంకా బాబా దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి, ఇంటికే వెళ్తాను కాబట్టి ఈ శరీరంతో నాకేంటి మోహము అని అనుకోవాలి. కానీ ఇంకా అలా బుద్ధి పనిచేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు, మీరు పావనంగా ఈ బాబా దగ్గరికి వెళ్ళాలి అని. బాబా చెప్తున్నారు, మీరు నా పిల్లలుగా ఉండేది ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఈ శరీరాన్ని ధారణ చేయడంలో ఎటువంటి కష్టము ఉండదు అంటున్నారు. శరీరంలో మోహం ఉంది అంటే డాక్టర్లు మొదలైన వారిని పిలుస్తారు. మీరైతే సంతోషంగా ఉండాలి. మేము పరంధామం ఇంటికే వెళ్తున్నాం, తండ్రి దగ్గరికే వెళ్తున్నాము అని. ఈ శరీరంతో మనకి ఎటువంటి కనెక్షన్ లేదు. ఈ శరీరము పాత్ర వహించడానికే లభించింది. అక్కడైతే ఆత్మ శరీరం రెండూ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. దుఃఖం యొక్క పేరే ఉండదు. మరి పిల్లలు ఎంత పురుషార్థం చెయ్యాలి, ఇప్పుడు మేము తండ్రి దగ్గరికి వెళ్తున్నాము అని. మరి శరీరం ఎందుకు విడిచిపెట్టకూడదు? సంతోషంగా విడిచిపెట్టాలి కదా. కానీ ఎప్పటి వరకు యోగంతో ఆత్మను పవిత్రంగా చేసుకోరో, కర్మాతీత స్థితిని పొందరో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరు. ఈ ఆలోచనలు అజ్ఞాని మనుషులకైతే కలగవు. పిల్లలైన మీకే ఈ ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మొదట ఆత్మలో శక్తి నిండుతుంది, సంతోషం కలుగుతుంది. భయపడే విషయాలేమీ లేవు. ఇక్కడ దుఃఖం ఉంది, అందుకే మనుషులు భక్తి బాగా చేస్తున్నారు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళే మార్గం మాత్రం ఎవరికీ తెలియదు. మార్గం చూపించేవాడు బాబా మాత్రమే. మనం బాబా దగ్గరికి వెళ్తున్నాం, ఇదే సంతోషంలో ఉండాలి. దీది మన్మోహిని చివరి సమయంలో ఇంకా ఇదే ధుని, ఇదే పాట పాడేవారు. అబ్ ఘర్ జానా హే, చోడో నా అబ్ ఘర్ జానా హే, అబ్ ఘర్ జానా హే. ఇంక ఇంటికే వెళ్ళేది ఉంది అని అదే సంతోషం ఉండాలి. బాబా అర్థం చేయిస్తారు, మీకు ఈ శరీరంతో మోహం ఉంది, ఈ మోహం తొలగిపోవాలి. 5 తత్వాలతో తయారు చేయబడిన శరీరం ఇది. ఇదంతా మాయ. ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో అంతా మాయనే మాయ. ప్రతి వస్తువులో దుఃఖం ఉంది, ఎంత చెడు ఉంది. స్వర్గంలో అయితే శరీరాలు కూడా ఫస్ట్ క్లాస్గా, మహల్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. దుఃఖ పెట్టే విషయాలే ఉండవు. ఆట చూడండి ఎలా తయారై ఉందో.
ఇవన్నీ మీ చింతనలో రావాలి. బాబా అంటారు ఇంకేమీ చేసేది లేదు. ఇంకేం అర్థం కాకపోయినా మంచిది, తండ్రిని జ్ఞాపకం చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి, అప్పుడే స్వర్గానికి వెళ్ళగలుగుతారు అని ఈ విషయమైనా చెప్పగలగాలి. ఈ శరీరం అయితే మనకి తర్వాత లభించింది, దీంట్లో మనం ఎందుకు చిక్కుకోవాలి? బాబా అర్థం చేయిస్తారు. దీన్ని రావణ రాజ్యం అంటారు. రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం. సత్యుగంలో దుఃఖం విషయాలు ఉండవు. ఇప్పుడు బాబా జ్ఞాపకంతో మనం శక్తిని తీసుకుంటున్నాం, ఎందుకంటే బలహీనంగా అయిపోయాం. దేహాభిమానం అందరినీ బలహీనంగా తయారు చేస్తుంది. మరి బాబా అర్థం చేయిస్తారు, ఇదంతా డ్రామా తయారై ఉంది, ఇది ఎప్పుడూ ఆగిపోదు, మోక్షం కూడా ఎవరికీ లభించదు, ఇదైతే తయారవుతున్న డ్రామా అంటారు కదా. చింత ఎందుకు చేయాలి? ఏదైనా జరగకూడనిది జరిగితే చింతించాలి తప్ప, జరిగిందే జరగాల్సిందే మంచికే జరుగుతుంది అన్నప్పుడు చింత ఎందుకు? చింతించే విషయమే లేదు. సత్యుగంలో అసలు చెడు అనేదేది ఉండదు. ఇక్కడ చింత ఏర్పడింది అందరికీ. బాబా అంటారు ఇది డ్రామా. బాబా మార్గం అయితే తెలియజేస్తున్నారు. మీరందరూ నా దగ్గరికి వచ్చేస్తారు, వెన్న నుండి వెంట్రిక తీసినంత సహజంగా వచ్చేస్తారు. ఈ శరీరాల నుండి ఆత్మ పైకెళ్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము రావణ రాజ్యంలో కూర్చున్నాము అని. అదైతే ఈశ్వరీయ రాజ్యం, స్వర్గం. ఈశ్వరీయ రాజ్యం మరియు ఆసురీ రాజ్యం యొక్క ఆట ఇది. ఈశ్వరుడు ఎలా వచ్చి రాజ్య స్థాపన చేస్తారో ఇదెవరికీ తెలీదు. బాబాను జ్ఞాన సాగరుడు అంటారు. వారే వచ్చి అన్ని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు మొత్తం జ్ఞానం అర్థం చేసుకున్నారు, మిగతా అన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ చదువుతో మనం ఉన్నత పదవిని పొందుతున్నాం, కానీ పిల్లలు ఈ విషయాలు కూడా మర్చిపోతున్నారు. స్వర్గానికి వెళ్తున్నాము, ఈ జ్ఞానం బాబా వినిపిస్తున్నారు, ఇది కూడా మర్చిపోతున్నారు. నిజంగా స్వర్గానికి వెళ్ళాకైతే అసలు జ్ఞానం గుర్తే ఉండదు. కానీ ఇప్పుడు సంగం యుగంలో కూడా పిల్లలు మాటి మాటికి మర్చిపోతూ ఉంటే ఎలా? భగవంతుడు ద్వికిరీటధారిగా ఎలా తయారు చేస్తున్నారో అసలు ఎవరికీ తెలియట్లేదు. బాబా అంటున్నారు ఇతనికే తెలియదు, ఈ బ్రహ్మాత్మకే తెలియదు, ఇంకా ఇతర శాస్త్రాలు మొదలైనటువంటి చదివిన వారికి ఏం తెలుస్తుంది? వాళ్ళకైతే అసలు టచింగ్ కూడా లభించదు. ఇప్పుడు మీరు వచ్చి వింటున్నారు, వెంటనే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా గుప్తమైన విషయం, బాబా వినిపిస్తున్నారు. చూడ్డానికి ఏముంది ఇందులో? అర్థమవుతుంది కదా, ఆత్మను చూసేదేముంటుంది అనుకుంటారు. నేను ఆత్మను అని దివ్య దృష్టితో చూడగలుగుతారు. బాబా అంటారు చూసి ఏం చేస్తారు? ఆయన ఆత్మ అయితే చాలా సూక్ష్మమైన బిందువు కదా, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. 10-20 సాక్షాత్కారాలు చేసుకున్నా ఏంటి, ఏం అర్థమవుతుంది దాంతో? ఆత్మిక స్థితి కోసమైతే మళ్ళీ సాధన చేయాల్సిందే కదా, ఏమీ అర్థం కాదు. చాలా మందికి సాక్షాత్కారం జరుగుతుంది, కానీ ఏమీ తెలియదు ఇది ఆత్మనా పరమాత్మనా అని. తేడా అయితే ఉండదు కదా ఆత్మరూపానికి పరమాత్మ రూపానికి. కూర్చొని చిన్న చిన్న ఆత్మలను చూస్తూ ఉంటారు. వాళ్ళకేమైనా తెలుస్తుందా ఇది ఆత్మను చూస్తున్నాను పరమాత్మను చూస్తున్నాను అని? ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇంత చిన్న ఆత్మలో కూడా చాలా శక్తి ఉంది. ఆత్మను యజమాని అంటారు. శరీరం విడిచి మరొక శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది, ఆత్మనే పయనిస్తుంది. ఎంత వింత ఉందో ఇందులో చూడండి. శరీరానికి జబ్బు చేసినప్పుడు, ఏదైనా నష్టపోయినప్పుడు విషయంలో కానీ వ్యాపారంలో కానీ, ఇంకా శరీరాన్ని విడిచిపెట్టాలి, ఏదైనా సరే ఏదైనా చేసి ప్రాణం తీసుకోవాలి అనుకుంటారు, అంటే సూసైడ్ చేసుకోవాలి అని ఆత్మహత్య యత్నం చేస్తారు. ఆత్మ వెళ్ళిపోతే దుఃఖాలన్నీ అంతమవుతాయి అని భావిస్తారు, కానీ పాపాల భారం తలపైననే ఉంటుంది. అదెలా దూరం అవుతుంది? మీరు పురుషార్థం చేసేది బాబా స్మృతితో వికర్మలను పాపాలను వినాశనం చేసుకోవడానికి. రావణుని కారణంగా చాలా పాపాలు చేసేశారు. మరి దాని నుండి విడిపించేందుకు యుక్తి బాబా అర్థం చేయిస్తున్నారు. కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం చేస్తూ శరీరం విడిచిపెట్టేయాలి.
మీ పాపాలు మొదలైనవన్నీ సమాప్తమవుతాయి. బాబాని జ్ఞాపకం చేయడం ఇదేమి చిన్నమ్మింటికి పరిగెత్తినంత సులువు కాదు. నన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటే మాయ మిమ్మల్ని చాలా కష్టపెడుతుంది, గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది. బ్రహ్మ బాబా తన అనుభవం కూడా వినిపిస్తూ ఉంటారు. నేను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ మళ్ళీ మాయ నన్ను పట్టేసుకొని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శివబాబా మరియు నేను ఇద్దరం కలిసే ఉన్నప్పటికీ కూడా మాయ పరీక్షిస్తుంది అంటున్నారు. ఇద్దరం కలిసి ఉన్నాం, అయినా కూడా నేను గడియ గడియ మర్చిపోతూ ఉంటాను. చాలా కష్టము అంటున్నారు. అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు బాబా స్మృతిలో ఉండడం. గడియ గడియ ఇదే గుర్తుండాలి. గడియ గడియ బాబా స్మృతి కలగాలి. కానీ బాబా స్థానంలో ఇంకేదైనా విషయం కానీ వ్యక్తి కానీ గుర్తొచ్చారు అంటే ఫెయిల్. మీరైతే చాలా మంచి పురుషార్థం చెయ్యాలి. కొందరు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. 10-15 రోజులు చాట్ రాసి బాబా పంపిస్తారు, కానీ తర్వాత మానేస్తారు. ఇందులో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే నేను ఆత్మను పవిత్రంగా అవుతానో, కర్మాతీత స్థితిని చేరుకుంటానో అప్పుడే విన్ అవుతాను, విజయం పొందుతాను. ఇది ఈశ్వరీయ లాటరీ ఉంది. బాబాని జ్ఞాపకం చేయాలి. బాబాని జ్ఞాపకం చేయటం ఇదే స్మృతి యొక్క ముడి. బుద్ధితో అర్థం చేసుకునేటువంటి విషయం. భలే అంటారు మేము బాబాని జ్ఞాపకం చేస్తున్నాము అని, కానీ బాబా చెప్తున్నారు స్మృతిలో ఉండడమే రావట్లేదు పిల్లలకి. పదవిలో కూడా చాలా తేడా వచ్చేస్తుంది. రాజ్య స్థాపన జరుగుతుంది. మీరు అనేక సార్లు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే వామ మార్గంలోకి వచ్చి పడిపోయారు. బాబా అయితే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను వినిపిస్తున్నారు. తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇది చాలా సహజమైన విషయం. శరీరం విడిచిపెట్టి మీరు బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. నన్ను జ్ఞాపకం చేస్తే యోగ బలంతో వికర్మలు వినాశనం అవుతాయి. అదైతే ఇంకా చివరి సమయంలో మీరు ఆ స్థితికి చేరుకుంటారు. కానీ తిరిగి ఎవరికి ఇంటికి వెళ్ళడం రాదు. బాబాని స్వయంగా తీసుకెళ్తారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే యథార్థ యోగం బాబా మాత్రమే నేర్పిస్తారు. అర్థకల్పం యోగ బలం నడుస్తుంది. అక్కడ అనంతమైన సుఖాలను పొందుతారు. భక్తి మార్గంలో చూడండి, మనుషులు ఏవేవో చేస్తున్నారు. బాబా వచ్చి జ్ఞానమునిస్తారు. అందుకే ఇంకా సత్యత్రేతాయుగాల్లో జ్ఞానం యొక్క ప్రాలబ్ధం పొందుతాం. అక్కడ భక్తి ఉండదు. భక్తి మార్గంలో మనుష్యులు చాలా రకాలుగా చేస్తూ వచ్చారు. జ్ఞానంతో పగలు ఏర్పడుతుంది. పగలు ఇంకెటువంటి కష్టం ఉండదు. భక్తి అనేది రాత్రి వేళ మోసపోతారు, దెబ్బలు పడుతూ ఉంటాయి, ఏదో ఒకటి తగిలి పడిపోతూ ఉంటారు. అక్కడైతే దుఃఖపెట్టే విషయాలే ఉండవు. ఇక్కడ అన్ని విషయాల్లోనూ దుఃఖం కలుగుతూనే ఉంది. ఇక్కడి శాంప్లింగే ఎలా ఉంది అంటే ఇంకా సత్యయుగంలో చాలా సతోప్రధానమైనటువంటి స్థితిలోనే ఆత్మలు ఉంటాయి. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. వండర్ఫుల్ జ్ఞానం. బాబా తప్పితే ఎవరు అర్థం చేయించలేరు. చాలా కొద్ది మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. డ్రామాలో ఇమిడి ఉంది. ఇందులో ఏమాత్రం తేడా ఏర్పడదు. మనుషులు అనుకుంటారు పరమాత్ముడు తలుచుకుంటే జరగనిదేముంది, భగవంతుడైతే ఏదైనా చేయగలుగుతాడు కదా అని. కానీ భగవంతుడు కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. వచ్చి ఈ స్వర్గం యొక్క మార్గాన్ని తెలియచేస్తారు. అంతే తప్ప మనం అనుకున్నట్టుగా చమత్కారాలు చేయటం, చనిపోయిన వారిని బ్రతికించడం, ఇటువంటి కార్యాలు బాబా చెయ్యరు. ఇప్పుడు పిల్లలు చాలా విశాల బుద్ధిగా ఉండాలి. ఇక్కడ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఈ బ్రహ్మ కూడా ఎవరినైనా చూస్తే వారికి శాంతి దానం ఇవ్వాలి అనుకుంటారు. చూడగానే అర్థమైపోతుంది వీరు ఈ వంశానికి చెందినవారా కాదా అని. సర్వీసేబుల్ పిల్లల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఎదుటివారి నాడిని పరిశీలించటం, నాడిని చూడటం. ఒకవేళ ఈ కులం వారైతే తప్పకుండా శాంతిగా అవుతారు.
अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. మొదటిది, పావనంగా అయి బాబా తోడుగా ఇంటికి వెళ్ళేందుకు 5 తత్వాల శరీరంతో మోహాన్ని పెట్టుకోకూడదు. శరీరం విడిచిపెడతానేమో అనే భయం తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర యొక్క చార్ట్ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. యోగ బలంతో ఆత్మను పావనంగా చేసుకొని కర్మాతీతులుగా అయి ఈశ్వరీయ లాటరీని విన్ చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా శరీరంతో మోహం తొలగించుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో స్మృతి చార్ట్ను పెంచుకోండి, యోగ బలం బాగా పెరగాలి అంటున్నారు. వరదానం, సిద్ధిని స్వీకరించడానికి బదులుగా సిద్ధి యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించేటువంటి శక్తిశాలి ఆత్మాభావ. సిద్ధిని స్వీకరించడానికి బదులుగా సిద్ధిని ప్రత్యక్ష ప్రమాణంగా చూపించేటువంటి శక్తిశాలి ఆత్మాభావ. వివరణ, ఇప్పుడు మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపం కనిపిస్తోంది. ఏదైనా చెడిపోయినటువంటి కార్యాన్ని కూడా మీరు దృష్టితో మీ సహయోగంతో సహజంగా పరిష్కరిస్తారు. ఏదో సిద్ధి రూపంలో మీరేమి ఇది జరుగుతుంది అని అలా అనరు, కానీ మీ డైరెక్షన్ స్వతహాగా సిద్ధిని ప్రాప్తింపజేస్తుంది. అప్పుడు ప్రజలు త్వరగా తయారవుతారు. అన్ని వైపుల నుండి అందరూ తయారై మీ వైపుకు వచ్చేస్తారు. ఈ సిద్ధి యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుంది, కానీ మొదట అంత శక్తిశాలిగా అవ్వాలి. సిద్ధిని స్వీకరించకుండా ఉంటేనే ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్, అవ్యక్త స్థితిలో స్థితులై మిలనం జరుపుకోండి, అప్పుడు వరదానాల బండారం తెరుచుకుంటుంది. అవ్యక్త స్థితిలో ఉంటూ మిలనం జరుపుకోండి, అప్పుడు వరదానాల యొక్క బండారం తెరుచుకుంటుంది. ఈరోజు స్వమానము, నేను శక్తిశాలి ఆత్మను. ఏం చేయాలి? శక్తిశాలిగా అనుభవం చేయడానికి ఏదైనా సిద్ధి లభిస్తే దాన్ని మనం స్వీకరించకూడదు. దానికి బదులుగా సిద్ధి యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని, ప్రాక్టికల్ ప్రూఫ్ని అనుభవం చేయించాలి. రోజంతా ఇలా నేను శక్తిశాలి ఆత్మను అనే అభ్యాసం చేద్దాం. ఓం శాంతి.